హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇది మాత్రమే చేయలేదు, ఇంకా చేశాను, చాలా చాలా చేశాను. నీకేం తెలీదు, అస్సలేం తెలియదు అని సంతోష్ అన్నాడు. ఏం చేశావు అని రేవంత్ అడగడంతో సంతోష్ వెటకారంగా నవ్వుతూ, నేను ట్రిప్ నుండి రాగానే నువ్వు పెళ్ళైందని చెప్పగానే నా శత్రువు ఆ సుష్మాను వదిలేసి రోజు బాధపడుతున్నాడు కదా అనుకుంటే పెళ్లి చేసుకున్నా అని చెప్పగానే మరోసారి నీ జీవితంలోకి ఒక అదృష్టం వచ్చిందని నాకు గుండె రగిలిపోయింది. ఆ రోజే నీతో మాట్లాడుతూ కోపంతో కాల్ పెట్టేశాను. కానీ తర్వాత తెల్లారి పూజ నీ లైఫ్లోకి వచ్చిందని తెలియగానే నాకు గుండె ఆగిపోయింది. తనని చూసి కొన్ని నెలల పాటు వెంటపడి ఇష్టపడి ప్రపోజ్ చేద్దామనుకునే టైంకి నేనున్న బాధలో తన ముందుకు వెళ్ళలేక ఇక ఆఖరిగా ఈ ఒక్క ట్రిప్ తిరిగి ఒక మనశ్శాంతిలోకి వచ్చాక తనతో నా లైఫ్ స్టార్ట్ చేద్దామని అనుకుని తిరిగి వచ్చి తన దగ్గర ఓ మొక్కను ఆర్డర్ చేసి తను నా దగ్గరికి వస్తే తనివి తీరా చూసుకుందామనుకొని అలా వచ్చిన తనని చూసి మురిసిపోయి తన మెడలో తాళిని గమనించలేకపోయాను. కానీ తెల్లారి నన్ను కలవడానికి పూజ ఇంటికొస్తే నువ్వు నీ భార్యని పరిచయం చేయడంతో నా గుండె నిజంగా ఆగిపోయింది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని చెప్పావు కదా, అందుకే నేను మనశ్శాంతిగా ఉండగలిగాను. నీకు ఇష్టం కలిగే లోపైనా పూజని నేను దక్కించుకోవాలనుకున్నాను. కానీ ఏ రోజైతే పూజ నీ కారణంగా నిన్ను కాపాడడం కోసం కోర్టులో అబద్ధం చెప్పి వెళ్ళి మెడిసిన్స్ వేసుకొని హాస్పిటల్ పాలైందో ఆ రోజు నాకు నిన్ను చంపేయాలనిపించింది. ఇకపోతే పూజ నోట్లో నుండి ఏ మగాడి పేరు వచ్చినా నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఆనంద్ గాడు పూజకి ఎవరినైతే చూపించి నీ మొగుడుగా కోర్టులో విడి పేరు చెప్పు అని చెప్పాడో వాణ్ణి కూడా లేపేశాను. రేపటి రోజు తను అబద్ధం చెప్తే సుష్మా కనుక దాని గురించి మళ్ళీ ఏదైనా లేవనెత్తితే పూజకి శిక్ష పడుతుంది. అందుకే తను ఆడబోయే అబద్ధాన్ని నిజం చేశాను. అందుకే వాణ్ణి లేపేశాను. అలాగే నువ్వు వాడి గురించి ఖచ్చితంగా తెలుసుకుంటావని నాకు బాగా తెలుసు. పోలీసోడివి కదా, 4 పక్కల నుండి ఆలోచించడం అలవాటు కదా. అందుకే పూజ ఎవరినైతే నా మొగుడంటూ చెప్పిందో వాడిని చంపాక నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెట్టాక వాడు అంతకు మునిపే వారం ముందు మాల్లో కాల్పుల్లో చనిపోయినట్టు నీకు తెలిసేలా చేశాను. కానీ ఇవన్నీ చంపించింది నేను. అలానే పూజ నీకోసం ఇదంతా చేసినందుకు నిన్ను కూడా నరికేయాలన్నంత కోపం వచ్చింది. పైగా నిన్ను లేపేయాలన్న ఆలోచనల్లో ఉన్న నాకు మరో కారణంగా కూడా నిన్ను నరికి చంపాలనిపించింది. అందుకే చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఆల్రెడీ నువ్వు నా ఫ్రెండ్ని, నా చెల్లిని చచ్చిపోయేలా చేశావు అన్న కోపం నాకు నశాలానికి ఎక్కుండగా నీ కారణంగా పూజ హాస్పిటల్ పాలవ్వడంతో పైగా నిన్ను ప్రేమిస్తుందని తెలిసాక నిన్ను మామూలుగా చంపాలనిపించలేదు. అప్పుడే నా ఆట మొదలుపెట్టాను. ఆ సాగర్ గాడు మీ ఇద్దరిని కొద్ది రోజులు దూరంగా ఉండమని చెప్పాడు కదా, అందుకే మళ్ళీ మనశ్శాంతిగా ఉండగలిగాను. కానీ మీరిద్దరూ చట్టా పట్టాలేసుకొని తిరగడం స్టార్ట్ చేశాక అప్పుడు నేను కూడా గేమ్ని సరిగ్గా అమలు చేశాను. మంజు డిజైన్ చేసిన డ్రెస్ లాంటిది వేరే డిజైనర్ తయారు చేసేలా చేసింది నేను. సుష్మా పూజ దగ్గరికి వెళ్ళి మాట్లాడేలా చేసింది నేనే. పూజ అమాయకురాలు కాబట్టి సుష్మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకునేలా పథకం వేసింది నేను. అందుకే కదా దాన్ని ఇంట్లోకి పంపించి డబ్బుని ఎరగా వేసి మీ బెడ్రూమ్లో కెమెరాలు పెట్టించాను. అది కూడా విహారీ ద్వారా. వాడు కూడా పూజ అంటే తెగవగలిపోయాడు. దాన్ని నేను అవకాశంగా తీసుకొని వాడికి ఓ శ్రేయోభిలాషిలా మారి ఈ సుష్మా పెట్టిన కెమెరాలు ఏదైతే ఉన్నాయో వాటి ఫుటేజ్ నాతో పాటు వాడు చూసేలా చేశాను. అందుకే వాడు పూజని అడ్డుకున్నాడు. నా ప్లాన్ సక్సెస్ అయింది అనుకున్నాను. కానీ పూజ అప్పటికే నీ మీద విపరీతమైన ప్రేమ పెంచుకోవడంతో ఆగా మేఘాల మీద నీకొచ్చి నిజం చెప్పడం, నువ్వు విహారీని కుక్కని కొట్టినట్టు కొట్టడం, రూమ్లో సీసీ కెమెరాలు తీయించడం అన్నీ జరిగిపోయాయి. నిజానికి ఏ రోజైతే పూజ హాస్పిటల్ నుండి బయటకు వచ్చి నీతో మంచిగా ఉండడం మొదలుపెట్టిందో అప్పుడే నేను చంపేయాలనుకున్నాను. అంతకుముందే నువ్వు ఎవరినైతే క్రికెట్ బెట్టింగ్లో పట్టుకున్నావో వాడి ఇంట్లో అంతకంటే ముందు గన్ దొంగలించింది నేనే. అసలు ఆ నా కొడుకులు క్రికెట్ బెట్టింగ్లో పాల్గొనేలా చేసిందే నేను. కారణం వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే కదా, కొడుకులకి ఏదైనా జరిగితే రేపటి రోజు బయటికి తీసుకొచ్చుకుంటారులే అని ప్లాన్ వేశాను. ఎప్పుడైతే మీ ఇద్దరూ దగ్గర అవడం చూశానో అప్పుడు నేను ప్లాన్ వేసి చంపాలని ఉన్నా మనసు ఒప్పుకోక ఒకరోజు అర్ధరాత్రి నీ కొంపకొచ్చి నీ మీద అటాక్ చేశాను. బట్ ఆ రోజు మిస్ అయ్యావు. ఎలాగో ఆ బుల్లెట్ గురించి నువ్వు కనుక్కున్న ఆ చెత్త ఎమ్మెల్యే ఇంట్లోదని నీకు తెలుస్తుంది కాబట్టి నా వరకు ప్రాబ్లం రాదు అనుకున్నాను. నువ్వు ఆ రోజు చావలేదు కాబట్టి నేను సుష్మాని విహారీని వాడుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తప్పలేదు, ఇక డైరెక్ట్గా నేనే రంగంలోకి దిగాను. నీకు ఫోన్లు చేయడం మొదలెట్టాను, మాట్లాడడం మొదలుపెట్టాను. నీ బాధ చూసిన పూజ నాకు ఫోన్ చేసింది.
తనతో మాట్లాడడం మొదలెట్టాక అర్థమైంది మీ ఇద్దరు ఒక్కటైపోయారని. అప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే పూజని లాగిపెట్టి కొట్టాలనిపించింది. నిన్ను చంపేయాలన్నంత కోపం పెరిగిపోయింది. బట్ నేను ఆవేశపడితే పని జరగదనిపించింది. అందుకే ఒక పక్క పూజని రెచ్చగొడుతూ మానసికంగా తనని దెబ్బతీస్తూ తను సంతోషంగా ఉండకుండా చేశాను. అలా ఉంటేనే కదా నువ్వు కూడా దాన్ని ఓదారుస్తావు, కానీ ప్రేమగా దగ్గర తీసుకోలేవు. అదే నా టార్గెట్, అదే జరుగుతూ వచ్చింది. కానీ మీ మధ్య ఒక అందమైన ప్రేమ ఉందని నాకు తర్వాత నిన్ను ఎప్పుడైతే ఎత్తుకుపోయానో ఆ రోజు తెలిసింది. ఫైనల్గా నిన్ను నేను పట్టుకున్నాను, చంపేయాలనుకున్నాను. కానీ నీకు తెలియకుండానే చాలా ద్రోహాలు చేశావు. అందుకే నేను కూడా ఎందుకు నువ్విలా అయిపోతున్నావో తెలియకుండా కుళ్ళి చావాలని ఇదిగో ఈ నేల మీద అని కాలితో భూమిని గట్టిగా తన్ని ఇక్కడ ఈ లోపల నిన్ను బంధించాను. బంధించిన తర్వాత నీకు స్వర్గ సుఖాలు ఇస్తాననుకున్నావా? ఎందుకు ఇస్తాను? నరకం అంటే ఏంటో నువ్వు చూడాలి కదా. అందుకే ఇన్ని రోజులు నరకాన్ని చూసేలా చేశాను. కానీ బయట నేను ప్రశాంతంగా ఉన్నానా అంటే లేదు, అస్సలు లేదు. నువ్వు చచ్చావని ప్రపంచం నమ్మిన రోజు తెలిసింది పూజ నీ బిడ్డని మోస్తుందని. కోపం వచ్చింది. ఆ బిడ్డను చంపడానికి సర్వ విధాలా ట్రై చేశాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఏంటో తెలియదు, ఆ బిడ్డ గట్టెక్కింది. కానీ పూజ ఆ బిడ్డ పుట్టాక తన ప్రేమను మొత్తం కురిపిస్తుంటే నేను ప్రేమించిన అమ్మాయి ఆ బిడ్డను ప్రేమిస్తుంది కదా. అందుకే నేను కూడా ఆ బిడ్డని ప్రేమించడం మొదలు పెడదామని నాలో ఉన్న మరో కోణాన్ని బయటికి తీసి ఇద్దరిని బాగా చూసుకోవడం మొదలుపెట్టాను. ఎంత బాగా చూసుకున్నా పూజ ఒక్కసారి కూడా నా వైపు మొగ్గు చూపలేదు. బాధలో ఉన్న ఆడదానికి భుజాన్ని ఆసరగా ఇస్తే తీసుకుంటుంది అనుకున్నాను. కానీ పూజ ఆ పని చేయలేదు. కానీ ఎప్పటికైనా తను నాకే దక్కుతుంది కదా అన్న మైండ్ సెట్తో ఉన్నాను. ఎలాగో మీ ఆఫీస్కి వెళ్ళడం తనకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు గుర్తొస్తావని వద్దనుకుంది. కాబట్టి నా దగ్గర ఆఫీస్కి రమ్మని పిలిచాను. రావడం మొదలుపెట్టింది. తను నాతోనే ఎక్కువ గంటలు ఉంటుంటే తనివి తీరా చూసుకునే అవకాశం దొరికినందుకు నేను చాలా సంబరపడ్డాను. ఆఖరికి మీ అమ్మ నా దగ్గరికి వచ్చి పూజని పెళ్లి చేసుకో అని నోరు తెరిచి అడిగేలా చేశాను. నా ప్లాన్ సక్సెస్ అనిపించింది. కానీ ఇదంతా నాకు ఇష్టం లేనట్టు పూజతో మాట్లాడి నాటకాలు ఆడాను. పూజ నన్ను ఇంకా ఎక్కువ నమ్మింది. ఆఖరిగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కానీ నువ్వు అప్పటికే దిగబడ్డావు. మా మధ్యలో అడ్డుగా వచ్చేసావు. పూజ ఎలాంటిదో నీకు తెలుసు కదా. నన్ను ప్రేమించడం మొదలుపెట్టాక నిన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. నువ్వు బాగా ఆలోచించావు, కానీ దాంతోపాటు బ్యాక్గ్రౌండ్లో నా గురించి కూడా తెలుసుకున్నావు కదా. అందుకే కదా ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టావు అని సంతోష్ ఎర్రగా మండుతున్న కళ్ళతో అడిగాడు. రేవంత్ ఆ వెన్నెల వెలుగులో కూడా సంతోష్ మొహంలో కనిపిస్తున్న ఆ కసి కోపం చూస్తూ ఒక నవ్వు నవ్వి, నువ్వెంత ఫూల్వో తెలుసా, నాకు అసలు నవ్వు ఆగడం లేదు. కానీ చచ్చిపోయిన శవాన్ని ఇక్కడ పెట్టుకొని పైగా వీడు నీ బాబు కదా, అందుకే నవ్వితే బాగోదని బలవంతంగా ఆపుకుంటున్నాను అని రేవంత్ అన్నాడు. ఇప్పుడు నిన్ను కూడా పిట్టని కాల్చినట్టు కాల్చితే అప్పుడు ఆ నవ్వుని ఆపుకుంటావు అని సంతోష్ అన్నాడు. రే నీకు అసలు బుర్రే లేదురా. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని ఇంకొకసారి అంతా రివైండ్ చేసుకుందామా? నువ్వు ఫస్ట్ నా మీద కోపం పెంచుకోవడానికి కారణం నీ ఫ్రెండ్ నీ చెల్లి చనిపోవడం. దానికి కారణం నేను కాదు. వృధాగా నా మీద కోపం పెంచుకున్నావు. వృధాగా నన్ను చంపడానికి ప్లాన్లు వేసుకున్నావు. వృధాగా బాధతో ట్రిప్లు తిరిగావు. ఆఖరికి నువ్వు ప్రేమించిన పూజని నువ్వే కాల రాసుకున్నావు. దేవుడికి కూడా తెలుసు. అందుకే తనని నీకు దక్కనివ్వకుండా వద్దంటే వద్దు అనుకున్న నా జీవితంలోకి పంపించాడు. నువ్వు పాడు చేయాలనుకున్న నా జీవితాన్ని పూజ రాకతో నందనవనం చేసేశాడు. అందులో నా తప్పే లేదు. ఇకపోతే నా మీద కాల్పులు చేశావు. అలాగే నీ కొంప మీద కూడా నువ్వు వాళ్లతోనే కాల్పులు జరిగేలా చేశావు కదా. అదే ఆ ఎమ్మెల్యే మేనల్లుడిని కొడుకుని ఇరికించి. అందుకే నీకు శిక్ష పడాలి కదా. పడి తీరాలి. ఇకపోతే ఎవరిని వాడుకున్నావు? సుష్మా విహారీ అని రేవంత్ నవ్వుతూ, చూసావుగా చెడ్డవాళ్ళకి సాయం చేస్తే ఎలాంటి గతి పడుతుందో. ఇద్దరూ ఈ భూమి మీద లేకుండా పోయారు. ఇంతే, ఇలాగే జరుగుతుంది ఎవరికైనా. ఇక ఫైనల్గా నువ్వు నా భార్యతో తప్పుగా మాట్లాడావు. కేవలం నాతో ప్రేమగా ఉంటుందని. నీకు అసలు ప్రేమ గురించి ఏం తెలుసురా? ఏం తెలుసు? నువ్వు ప్రేమించిన అమ్మాయి నాతో ప్రేమగా ఉంది అంటే నువ్వు తన సంతోషం చూసి తనని వదులుకోవడానికైనా సిద్ధపడాలి. అది ప్రేమంటే. నన్ను చంపి తనను దక్కించుకోవాలని కాదు. తనతో తప్పుగా మాట్లాడి తనకి మనశ్శాంతిని ప్రశాంతతని లేకుండా చేయడం కాదు. అది ప్రేమ అనరు, వ్యామోహం అంటారు. రెండింటికి చాలా చాలా తేడా ఉంది. ఇకపోతే ఫైనల్గా నన్ను
ఇదిగో నువ్వు అన్నట్టు ఈ భూదేవి తల్లిలో నన్ను దాచి నన్ను కష్టాలు పెట్టావు కదా, కాదు పెడుతున్నావు అని అనుకున్నావు కదా, కానీ ఈ భూదేవి తల్లి నన్ను బిడ్డల హక్కున చేర్చుకుంది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నీ కళ్ళ ముందున్నాను. ఇంకేంటి, నా బిడ్డ మీద నువ్వు ప్రయోగాలు చేసావా? బాగానే ట్రై చేసుంటావు, కానీ దేవుడికి తెలుసు నేనున్నా లేకపోయినా నా బిడ్డ తోడుంటే నా భార్య సంతోషంగా ఉంటుందని తెలిసి ఆ బిడ్డని నువ్వేం చేయాలనుకున్నా కుదరనివ్వలేదు. ఆఖరికి మా ఇద్దరి ప్రేమకి గుర్తుగా దియా పుట్టింది. చంపాలనుకున్న బిడ్డని నీ చేతులతో నువ్వే ప్రేమగా ఎత్తుకొని పెంచావు. అదేరా దేవుడు తలరాత రాయడం అంటే. ఇక ఫైనల్గా అమ్మని మార్చి మంచి మనసున్నది నన్ను పెళ్లి చేసుకొని వచ్చింది, కోడలు కాదు కూతురు అని నమ్మింది. ఆ ప్రేమని చూపించింది కాబట్టి ఒంటరైపోవడంతో పెళ్ళైన 3-4 నెలలకే కోడలు విధవరాలైంది కదా. తన జీవితం బాగుండాలని, సంతోషంగా ఉండాలని, ఎవరినిచ్చి చేస్తే బాగుంటుందా అని ఆలోచించి రోజు కాపలా కాసే కుక్కలా మా ఇంటి చుట్టూ తిరిగే నిన్ను నమ్మి నీకివ్వాలనుకుంది. కానీ నువ్వు అక్కడ కూడా నాటకాలే కాబట్టి నీ జీవితం ఇలా తగలబడింది. ఇకపోతే పూజ పెళ్ళికి ఒప్పుకుంది అనుకుంటున్నావా? వెయిట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అని మరింత నవ్వుతూ, నా భార్య నీతో పెళ్ళికి ఒప్పుకుంది. నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి మాట్లాడింది, నన్ను చంపేయమని బాగా స్ట్రాంగ్గా చెప్పింది కదా అని రేవంత్ షార్ప్గా చూస్తూ తన నవ్వుని మాయం చేస్తూ, నేను చెప్తేనే నా పెళ్ళం మాట్లాడిందిరా, నేను పక్కన కూర్చొని మాట్లాడిస్తే తప్పక మాట్లాడింది. ప్రతిసారి అలాంటి నీచుడితో నన్ను ఎందుకు మాట్లాడిస్తున్నారని గుక్క పెట్టి ఏడ్చింది. నువ్వంటే నా భార్య దృష్టిలో ఏంటో తెలుసా? చెప్పడం ఎందుకు, కానీ ఈ భూప్రపంచం మీద ఏదైతే నీచం ఉంటుందో దాంతో నిన్ను పోలుస్తుంది. ఫైనల్గా నాకు ఒక మాట చెప్పింది, సంతోష్ గారిని తొందరగా చంపేయండి, మనం మనశ్శాంతిగా ఉందామని. తను చాలా మంచిది, నిన్ను చంపమని కూడా ఎంతో గౌరవంగా చెప్పింది. అందుకే నా భార్య కోరిక నెరవేరుద్దామని వచ్చేశాను. ఇకపోతే నువ్వేమడిగావు? ఈ మధ్యలో నేను నీ గురించి తెలుసుకున్నాను అనే కదా? అవును, తెలుసుకున్నాను, చాలా బాగా తెలుసుకున్నాను. ఒకప్పుడు నువ్వు నన్ను ఎత్తుకు వచ్చే ముందు నేను ఒక పక్క కంపెనీ చూసుకుంటూ జాబ్ చేసుకుంటూ నా ఇంట్లో వాళ్ళని కాపాడుకుంటూ నువ్వు బెదిరిస్తూ ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. కానీ తిరిగి వచ్చాక అలా కాదు కదా, నీ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి నా జీవితం ఇలా ఎవరు చేశారా అని తెలుసుకునే ప్రాసెస్లో 2 రోజుల్లో నువ్వు ఎవరన్నది నేను తెలుసుకున్న వెంటనే నిన్ను నరికి పోగులు పెట్టాలనిపించింది. కానీ నీకు అలా శిక్ష పడకూడదు, నీకు చాలా వండర్ఫుల్గా అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చావుని ఇవ్వాలనిపించింది. అందుకోసం కొంచెం మనం వెయిట్ చేస్తే తప్పేంటి అని కూడా అనిపించింది. అందుకే వెయిట్ చేసి ఈరోజు నేను ఇక్కడ నిలబెట్టాను. ఎక్కడైతే నువ్వు నా అంతం చూడాలనుకున్నావో సరిగ్గా అక్కడే. ఇదే నా విజయం తెలుసా నీకు అని రేవంత్ అన్నాడు. ఓ, భార్యాభర్తలు కలిసే యాక్టింగ్ చేశారా అని సంతోష్ తన గన్తో తన తల మీద కొట్టుకుంటూ అన్నాడు. ఎస్, చేశాం. నువ్వు చేసిన దానితో పోలిస్తే మేము చేసింది చాలా చిన్నది, కానీ నేను అలా అనలేకపోతున్నా. నీ అంత ప్రొఫెషనల్లీ కాదు కదా. ఇకపోతే నీ అబ్బ చేసిన తప్పుకి ఆ కుక్కని నేను చంపి నేనెందుకు శిక్ష అనుభవించాలి? అందుకే నీతోనే వేయించాను శిక్ష అని నవ్వుతూ, ఇప్పుడు ఈ పేపర్స్ నావి, అదే ఈ ల్యాండ్ నాది, ఇదిగో దాంతో నాకు చాలా పని ఉంది తెలుసా, అందుకే తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను. ఇకపోతే మా ఇంట్లో ఇంకో 2 రోజుల్లో పెళ్లి జరగబోతుంది. దాన్ని నేను చాలా సంతోషంగా నా భార్య బిడ్డలతో నా కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ చూడాలి అనుకుంటున్నాను. కానీ నువ్వు కనుక బ్రతుకుంటే ఎక్కడో మనశ్శాంతి కోల్పోతాననిపిస్తోంది. అందుకే నిన్ను ఇవాల్టితో లేపేస్తే ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి ఈరోజు నీకు ముహూర్తం పెట్టాను. నువ్వు నీ పుట్టినరోజు సందర్భంగా నన్ను కలిసి నన్నే చంపేద్దామని ప్లాన్ వేసావు కదా. నువ్వు చంపే వరకు నేనెందుకు ఎదురు చూడాలి? పగ నాది కదా, మోసపోయింది నేను కదా, అవస్థలు పడింది నేను కదా, అప్పుడు చంపాల్సింది కూడా నేనే కదా. అందుకే మిడ్-నైట్ మసాలా మూవీ లాంచ్ చేసినట్టు ఉంటుందని ఇప్పుడు ఇక్కడికి పిలిచాను. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది, ఇక క్లైమాక్స్ అయితే శుభంగా అడ్డుపడినట్టే అని రేవంత్ అన్నాడు. రే, నా గురించి నీకు పూర్తిగా తెలియదు అని సంతోష్ అడుగు ముందుకు వేయడంతో రేవంత్ గట్టిగా చప్పట్లు కొట్టగా ఒక పెద్ద చెట్టు పక్క నుండి చరణ్, రాహుల్, ఆనంద్ బయటికి రావడంతో అటు చూడు బేబీ అని అన్నాడు. సంతోష్ ముగ్గురు వైపు చూసి, చచ్చు వెదవలు, ముగ్గురిని తెచ్చుకున్నావా, నీకు భయం అని సంతోష్ అన్నాడు. సార్, ఏంటి సార్, వీడు పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మీ గురించి వీడికి అసలేం తెలియదు, ఎలా మీకు ఫ్రెండ్ అయ్యాడు సార్, నాకైతే అర్థం కావట్లేదు అని ఆనంద్ తన ఫోన్ కాస్త దించి, సార్ గురించి ఏమీ తెలీదు, నువ్వేమీ ఫ్రెండ్ అయ్యా, పైగా చాలా రోజులే ఫ్రెండ్షిప్ చేసావు, ఎంత ప్రేమ నటించావు, ఇకపోతే ఇప్పుడు ఇక్కడ జరిగిన మూవీకి కథ నీదే కావచ్చు,
కానీ స్క్రీన్ ప్లే దర్శకత్వం మాది, ముఖ్యంగా నాది అని ఆనంద్ చెప్పాడు. సంతోష్ వెంటనే గన్ ఆనంద్ వైపు మళ్లించడంతో, అబ్బా నువ్వు నన్ను చంపేస్తావా ఏంటమ్మా, కొంచెం కూడా ఆలోచన లేకుండా ఈ వీడియో మొత్తం వైరల్ అయిపోవాలని అనుకుంటున్నావా? ఒక్క బటన్ నొక్కితే అన్ని సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతుంది. నేను చచ్చినా పర్వాలేదు, నిన్ను ఈ ప్రపంచంలో ఒక వెధవగా ప్రూవ్ చేసి అందరితో నీ మొహం మీద ఉమ్మేయించి మరీ ఒక ఆత్మగా మరీ ఎంజాయ్ చేస్తాను. ఇక నా భార్య తన కడుపులో ఉన్న బిడ్డ గురించి అంటారా? వీళ్ళందరూ కలిసి చిటికలో పెంచి పెళ్లి కూడా చేసేస్తారు. నాకు అస్సలు ఆలోచన లేదు. ఇక ఫైనల్గా నేను బయలుదేరేటప్పుడు నా భార్య డౌట్గా నాకు తెలిసి ఈరోజే కదా కథ క్లైమాక్స్కి రాబోతుంది, అందుకే వెళ్తున్నట్టున్నావు అని చాలా నమ్మకంగా చెప్పింది. అయ్యయ్యో కాదే బాబు అన్నా కూడా, లేదు నాకు అలానే అనిపిస్తుంది, ఒకవేళ అదే నిజమైతే వచ్చేటప్పుడు మంచి వార్తతో రా, అలా కాకుండా దిక్కుమాలిన వార్త తీసుకొచ్చావో చంపేస్తానని బెదిరించింది. సో దాని దగ్గర చావడం కంటే నిన్ను చంపి వెళ్ళడం బెస్ట్ అని ఆనంద్ సీరియస్గా చూస్తూ, నోరు మూసుకొని గందించురా, ఒక్క బటన్ నొక్కానంటే నీ చరిత్ర ప్రపంచం మొత్తం గుడ్లు పెద్దవి చేసుకొని చెవులు రీక్కించి మరీ చూస్తారు, వింటారు. నేను చచ్చినా సరే నిన్నైతే భ్రష్టు పట్టించిపోతా ఏమనుకుంటున్నావో అని ఆనంద్ అన్నాడు. సంతోష్ గన్ని దించి రేవంత్ వైపు చూసి, పిల్ల వచ్చాలని వేసుకొని వచ్చావా? నేనంటే భయం నీకు, ఒక్కడివే రాలేవా? ఏ మగాడివి కాదా అని సంతోష్ అడిగాడు. రేవంత్ నవ్వుతూ, ఏం మాట్లాడుతున్నావు? ఎన్ని సంవత్సరాలు నాకేమీ తెలియకుండానే నిన్ను ముప్పు తిప్పలు పెట్టాను. ఒకే ఒక బుల్లెట్తో నా ప్రాణం ఎప్పుడో గాల్లో కలిసిపోయి ఉండేది. నువ్వు అనుకున్నవన్నీ చక్కగా జరిగేవి. కానీ ఇవే జరగకుండా నువ్వెవరో తెలియకుండా నిన్నడ్డుకొని ఇంత దూరం బ్రతికొచ్చి నీ ముందు నిలబడ్డానంటే నేనెంత మగాన్నో నీకు బాగా తెలుసు. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇకపోతే మా వాళ్ళంతా ఎందుకు వచ్చారో అని అడుగుతున్నావు కదా, వాళ్ళు నీలా కాదు. రాహుల్ సొంతంగా తన కాళ్ల మీద నిలబడి నెలకి సరిపడా డబ్బు సంపాదిస్తున్నాడు. చరణ్ నేను లేకపోయినా కంపెనీని ఒంటి చేతి మీద నిలబెట్టగలిగాడు. ఇక ఆనంద్ గురించి నీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, తనెవరో నీకు తెలుసు కదా. ఇక ఫైనల్గా ఈ లిమిట్స్ ఆనంద్ అండర్లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ తనే మెయిన్ పిల్లర్. ఈ కేసుని సింపుల్గా క్లోజ్ చేయగలడు. అదే మీ నాన్న శవం గురించి మాట్లాడుతున్నాను. కానీ ఆనంద్ అలా చేయడు, ఎందుకంటే కాల్చి చంపింది నువ్వు. అలాంటి నువ్వు పరారీలో ఉన్నావంటే బాగుంటుందేమో కదా అని రేవంత్ అన్నాడు. సార్ కరెక్ట్గా చెప్పారు, తన తండ్రిని కాల్చి చంపి పరారీలో ఉన్న ఎంపీ కొడుకు. హెడ్లైన్స్ అద్దరిపోతాయి, రేటింగ్స్ టాప్ లేచిపోతాయి అని ఆనంద్ అన్నాడు. సంతోష్ అలాగే చూస్తూ, నేనెందుకు పారిపోతాను? కావాలంటే నా అబ్బాని నేనే చంపానని చెప్పి లొంగిపోగలను. నా గురించి మీకు పూర్తిగా తెలియదు అని సంతోష్ అనడంతో రేవంత్ గట్టిగా నవ్వాడు. పిచ్చి పట్టిందా, పిచ్చి కుక్కలా నవ్వుతున్నావు అని సంతోష్ అడిగాడు. రేవంత్ ముగ్గురి వైపు చూసి, రిలాక్స్, వెళ్ళండి, వెళ్ళక్కడ నిలబడి చూడండి, వీడేదో మగతనం అంటూ పిచ్చి పిచ్చి మాటలు అన్నీ మాట్లాడుతున్నాడు. ఇక్కడంతా ముగించుకుంటే హ్యాపీగా వెళ్ళి స్లిప్ వేయచ్చు అని రేవంత్ అన్నాడు. ఓ తిరిగి ప్రాణాలతోనే వెళ్ళాలనుకుంటున్నావన్నమాట అని సంతోష్ అనడంతో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కరెక్ట్గా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా అవుట్పుట్ ఉందా? అంటే సంతోష్ చేసిన దానికి ఇప్పుడు రేవంత్ మాట్లాడుతున్న మాటలు అంటే ఒక దెబ్బ కొట్టడం కన్నా మాటే చాలా పవర్ఫుల్ కదా. సో ఇక్కడ రేవంత్ మాట్లాడే మాటలు సంతోష్ చెప్పిన దానికి రివర్స్లో రేవంత్ మాట్లాడిన దానికి కరెక్ట్గా సెట్ అయింది అనిపించిందా అన్నది కమెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మధు, దేవ్ వాళ్ళని కంగ్రాచులేట్ చేశారు. అంటే రియల్ లైఫ్లో వాళ్ళు ఏదో మనతో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి, అలానే ట్విన్స్ పుట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కొందరు. మాకు కూడా ట్విన్స్, సో ప్రాబ్లం అంతా ఎలా ఉంటుందో మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అవును అని అనిపించింది, అదంతా నిజము అట్లా అంతా చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక కథలోని పాత్రల్ని అంతా ఓన్ చేసుకొని వాళ్ళ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే చెప్పడం, వాళ్ళకి ఇప్పుడు ఇలా డెలివరీ అయ్యి పిల్లలు పుట్టారు అని అంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పడం, ఇట్స్ వెరీ స్వీట్ కదా. అంటే ఆలోచిస్తే అనిపిస్తుంది కదా, అరే నిజం కదా, ఏంటి నేను ఇలా చెప్పాను, రియల్గా ఫీల్ అవుతున్నాం కదా అని అనిపిస్తే చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ చేసిన వాళ్ళందరికీ. ఇకపోతే రౌండ్ ఫిగర్ 300 ఎపిసోడ్స్ చేయొచ్చు కదా అని అన్నారు. ఆల్మోస్ట్ రంజిత్ పెళ్ళి దగ్గరకు వచ్చేసాను.
ఇక పెళ్ళైతే ఇంక స్టోరీ అయిపోతుంది. ఇంకా ఎక్కువ సాగదీయలేం కదా, ఎన్నొస్తే అన్నీ అంతే అనుకోవాలి ఇంకా. ఆమ్, ఇక అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇవాళ ఈవినింగ్ డాన్ పాపా ఇస్తాను. సో అదన్నమాట. యాక్చువల్లీ మీరు ఒకటి అర్థం చేసుకుంటున్నారా, పాత అంటే కొన్ని మంత్స్ బ్యాక్ నేను అప్డేట్స్ ఎలా ఇచ్చేదాన్నో ఇప్పుడు అలానే ఇస్తున్నాను. అంటే 3 అప్డేట్స్ వస్తున్నాయి. అంటే రోజు కాదు, నిన్నటి నుండి. అరే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అబ్బా. అంటే 2 డేస్ నుంచి, అంటే నిన్న ఈరోజే కదా. నిన్న మార్నింగ్ ఇచ్చాను, ఈవినింగ్ ఇచ్చాను, అండ్ మధ్యాహ్నం వేరే ఛానల్లో ఒకటి ఇచ్చాను. సో 3 అయిపోయాయి. ఇకపోతే చిన్న అప్డేట్స్ ఏం కాదు, చాలా పెద్ద అప్డేట్స్. అంటే అన్ని 20 మినిట్స్ దాటాయి నిన్న. అంటే ఆల్మోస్ట్ నేను 1 అవర్ స్టోరీ ఇచ్చాను, మీకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నానో. ఇక ఈరోజు కూడా అలాగే వస్తుంది. ఎప్పుడు ఆర్సీ వచ్చింది, ఈవినింగ్ డాన్ పాప్ వస్తుంది, మధ్యాహ్నం నా ప్రేమ నా పగ వస్తుంది. సో 3 ఇచ్చినట్టు, అంటే బ్యాక్ టు నార్మలే వచ్చేసాను నేను ఆల్మోస్ట్. అంటే నా హార్డ్ వర్క్ ఎంతని పక్కన పెట్టేస్తే నేనైతే మీకు ప్రాపర్గా ఇంతకు ముందులాగా అలవాటు చేసినలాగైతే ఇస్తున్నాను. సో ఇంకేం చెప్పలేం. ఇంతకు మించి ఎక్స్ట్రా అప్డేట్స్ అడిగితే ఇవ్వడం కొంచెం కష్టం, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అంటే లెంత్ 22 మినిట్స్ అట్లా ఇచ్చినా కూడా ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కదా, అట్లా అడుగుతున్నారు. అంటే మీరు మంచిగా అడుగుతున్నారని నాకు తెలుసు, బట్ ఓపిక లేదు. నేను అంతంటే ఇవ్వలేకపోతున్నా. ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి సైడ్ డిస్టర్బెన్సెస్ వస్తే డిలీట్ చేసి మళ్ళీ చేసి బాగా హెవీ వర్క్ అయిపోతుందన్నమాట. సో అందుకని ఇప్పుడైతే ప్రాపర్గానే 3 వస్తున్నాయి కాబట్టి మీరు హ్యాపీ, నేను హ్యాపీ అని అనుకుంటున్నాను. అవునో కాదో కూడా చెప్పండి నాకు, మీరు సాటిస్ఫైడా కాదా అని. ఇక అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.